వస్తాడు అబ్బాయి వస్తున్నాడు. ఏంది ఇది చీకట్లో చితక్కొట్టులాగా గదిలో ఏంది రూమ్ పెట్టు అంట. రూమే కదా, ఇంకో ఇక్కడ రూమ్ ఉంది, ఇది ఒక రూము, ఇది రెండో రూము, ఇది మూడో రూము. ఏ రూమ్ కావాలి మీకు? ఇది పెద్ద అయితే తలుపులు లేవు కాబట్టి 10,000, అది తలుపులు ఉన్నాయి కాబట్టి ఒక 20,000. దీంట్లో కృష్ణ అన్న అడుగు పెట్టాడు కాబట్టి ఒక 40,000 వేసుకోవచ్చు. ఇంకేం చేయలేము. ఇది వ్యాపారం. 5 ఫ్లోర్ లో ఒక చిన్న గూట్ లాగా ఉంది, దాంట్లో ఏం జరుగుతుందని నన్ను అడగద్దు, మిగతాది కృష్ణ అన్నకే గూట్ అంటే అల్ఫాన గుర్తొస్తాడు. అది సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? షౌట్ అవుట్ ఇవ్వు అంట. షౌట్ అవుట్ పెద్ద అరుపన్నా. సార్ ఏంటి సార్ అది? షౌట్ అవుట్ పెద్ద అరుపన్నా. మాకు తెలుసులేరా. అయితే మీరు చూడండి సార్, మంచి 1 BHK. ఇక్కడ ఒక బెడ్ ఉంది, అక్కడ ఒక సోఫా ఉంది. మూల ఎందుకు వేసామని మాత్రం అడగద్దు, మూల ఏవో జరుగుతాయి. ఇక చీకటిగా ఉండే గది కావాలంటే ఇంకో వెళ్దాం, ఆగండి. ఇప్పుడు చీకటి గది, ఇది చీకటి గది, ఇది చీకటి గది. ఇక్కడ ఏమన్నా చేయొచ్చు. ఇది సోఫా అడ్డంగా ఉంటది, గుమ్మలోంచి ఏం చేస్తున్నారో ఎవరికి కనబడదు. ఇంకొక ఇదైతే కట్టిన్లు వేసుకొని మరి పడుకొచ్చింది. దోమతర కట్టుకోవటానికి వీలుగా వేసాం ఈ మంచం. మంచి ఫర్నిచర్. ఇది కృష్ణాన్న నచ్చిందా? ఏంటి మమ్మీ ఎవడీడు? రంగంలో ఉన్నంత వరకు బెడ్, అలసిపోతే సోఫా, ఇంకా దాచుకోవటానికి ఇదిగో వేడి కాసుకోవటానికి వేడి కట్టెలు పెట్టుకునేది. అన్ని మంచి ఫీచరింగ్లు అన్ని పెట్టుంచావన్నా. నీ గురించి ఎప్పుడన్నా నువ్వు వస్తావని చెప్పి ఒక బెడ్, ఒక సోఫా ఇవన్నీ ఉంచావన్నా. గుర్తించన్నా, గుర్తించన్నా. కానీ మేము ఉన్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు, దయచేసి అయిపోతున్నావు నువ్వు కూడా చూసుకో. మేము 18+. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అన్నా ఏమన్నా చేసామన్నా? ఎప్పుడన్నా డైరెక్ట్ ఏమన్నామన్నా? బయటికి రాగానే డేంజర్ అని చెప్పారు. ఎందుకని చూస్తే కృష్ణ అని ఉన్నాడు ఎదురుగా, ఈయన వల్లే డేంజర్ అనిపించింది నాకు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పదన్న వెళ్దాం, ఆడి సైడ్ నుంచి వెళ్ళిపోదాం. పద వచ్చి నా కృష్ణ అన్న గురించి చెప్పు అంట. ఆయన గురించి గురించి చెప్పే కొద్దీ ఈయన ఇంతలా భయపడుతున్నాడంటే మీకు కొన్ని మజ్జి కుట్లు చింపేస్తారు చూసారా, అలా కొన్ని పేపర్లు చింపేసాడు ఈయన చరిత్రలో. అమ్మ బాబు చెప్పేసినా నీ భయపడుతున్నావు భైరవా అన్నా. కొత్త ఇంటికి తీసుకెళ్తారా? స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది ఇంటి దగ్గర. వెళ్దాం. నది స్నానం ఏదన్నా చేయడానికి ఉంటది. స్వామి నదికి పోలేదా అంట. దేవి నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? పడవేసుకొని ప్రయాణికి కూడా వెళ్ళచ్చు. కనెక్ట్ అవుతున్నావు స్వామి. ఈ పడవ గుర్తుందా? మొన్న మీరిద్దరు రైడ్కి వెళ్ళారు, కొన్ని తీపి జ్ఞాపకాలు ఏమన్నా పోగేసావా? ఏం నేర్పించాను నేను మీకు? కారు డ్రైవింగ్ రానప్పుడు సరిగ్గా తోలు బ్రో అన్న. ఎక్కడ పార్క్ చేసావు చూడు కారు, కడిగి బయటికి తెచ్చేసి ఈ షెడ్ లో గ్యారేజ్ లో పార్క్ చేయాలి బండి. నువ్వేం చేసావు? నెలలో వదిలేవు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? కష్టం ఇలా అయితే. నుంచి వస్తుంది బయటికి. ట్రై చేద్దామా? డౌట్ ఉంది. హాట్ బాక్స్ లో పెట్టామా? వచ్చేద్ది రాదు. తీసేయండి రండి. రాదన్నా. కృష్ణ అన్న చెప్పాక ఎందుకు వస్తుంది? అది రాదు, అది వచ్చేది కూడా రాదు. అమ్మో ఈయన ఎక్కడ ఉంటే అక్కడ డేంజర్ అయ్యాది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దూరండి. అన్నా నువ్వు ఎవరు ఫ్యాన్ అన్నమాట? మనం అందరికి ఏసీ అన్న. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. It's caught in the crossfire.